సార్ నమస్తే అండి. మీకు వంశీ గారు, మీరు, ఇళయరాజా గారు ముగ్గురు టీము, మామూలు టీం కాదు. వంశీ గారు చెప్పారు, మీరు పిక్చరైజ్ చేశారు, మీ కన్ను ఆయన మాట రెండు కలిసినాయి విజను. తర్వాత ఇళయరాజా గారి దగ్గరకు వచ్చేసరికి మీ విజువల్స్ చూసిన తర్వాత ఇళయరాజా గారు మాటలేంటి, ఇళయరాజా గారితో ఇంటరాక్షన్ ఏంటి మీ విజువల్స్ చూసిన తర్వాత? అంటే అది వంశీకి ఎక్కువ తెలుసండి, ఎందుకంటే ఆ టైంకి నేను పక్కనే ఉండను, మీరు ఇంకో సహజంగా ఉండను. కానీ ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా. ఫీడ్బ్యాక్ అదేంటంటే నేను అన్ని చోట్ల చెప్తాను. మామూలుగా ఇళయరాజా గారు గ్రేట్నెస్ ఆఫ్ ఇళయరాజా, ఆయన మ్యూజిక్ మా మీద కాదు, ఏ ఫిల్మ్ మేకర్ మీదైనా కూడా, డైరెక్టర్ మీద కానీ ఇంకోళ్ళ మీద కానీ, తన మ్యూజిక్తో ఒక ఛాలెంజ్ ఇసురుతాడు మన మీదకి, గొప్ప మ్యూజిక్ ఇచ్చి. ఆ గొప్ప మ్యూజిక్ని డైరెక్టర్, కెమెరామెన్ విజువలైజ్ చేయాలి. ఆ విషయంలో వంశీ నేను పోటీ పడేవాళ్ళం ఇద్దరం కలిసి. ఆయన ఇంత మ్యూజిక్ ఇస్తే నేను తక్కువ అన్నట్టుగా కసిగా చేసేవాళ్ళం అనమాట. కలిసి శిథిలాకాశం పలికే సుఖ సంగీతం కడదాకా జరిగేనా నా అన్వేషణ ఇలలో కలిసి శిథిలాకాశం. అయితే చూసిన తర్వాత ఆయన ఆ సినిమాలో ఇంకోటి ఏంటంటే, సాంగ్లు ఎలాగో చేసి ఇచ్చారు, సాంగ్కి వంశీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పాడు నాతో. ఆ సాంగ్కి ఇలా కావాలి, ఇలా కావాలి, ఇలా కావాలి. ఆ సరిగమలో అమ్మాయి ఆ రేపు జరుగుతుంటుంది, ఈవెన్ కీరవాణి పాటలు ఇవన్నీ, అది ఆయనకి ఫీడ్ చేయగలిగాడు వంశీ. నేను రేపు పొద్దున ఇలా చేసుకుంటాను, నా థాట్స్లో ఇలాగ విజువల్స్, ఇలా కెమెరా మూమెంట్ ఇలా అనుకుంటాను అంటే ఆయన ఆటోమేటిక్గా ఆయన గొప్ప చేసి ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన తర్వాత సాంగ్స్ ఎలాగో ప్రీ రికార్డెడ్ కదా, ప్లేబ్యాక్ అంటాం కదా, అది ఆల్రెడీ రికార్డెడ్, దానికి తగ్గట్టుగా మేము చేసి ఇచ్చాము. అయితే సినిమా రెడీ అయిన తర్వాత రికార్డింగ్ అనేది మళ్ళీ మన ఇళయరాజా కదా, ఎనీ మ్యూజిక్ డైరెక్టర్ అది ఇంపార్టెంట్ అయిన పార్ట్ అనమాట. అందులో ఇళయరాజా టాప్ ర్యాంకింగ్ అనమాట. అసలు ఆయన మీరు బాగా ఎక్సలెంట్ షాట్ ఇది అని మీరు ఫీల్ అయిన దానికి, అరే భలే చేశారు, ఇక్కడ మన విజువల్కి భలే న్యాయం చేశారే అనిపించిన సన్నివేశాలు మీకు ఏమైనా ఉన్నాయి గురుగారు సినిమాలో? అంటే నా స్వతహాగా నాకు డబుల్ ఎక్స్పోజర్ అంటే ఇష్టం కాబట్టి అది ఎంత బాగా చేయగలిగానని శభాష్ బిడ్డ నేనే నన్ను అనుకుంటాను. ఏది ఎంత చెప్పాను పాట ఏకాంత వేళ కాకుండా లొకేషన్లో ఒక చోట అమ్మాయి ఒక ఉయ్యాల వేసుకొని రాళ్ల మధ్యలో వస్తుందా, ఎక్కడంటే పైన మర్రి చెట్టు పిల్లలను పంపించి పైన పెద్ద చెట్టు అనమాట, అక్కడ నుంచి కింద వరకు దగ్గర 30-40 అడుగుల వరకు తాళ్ళేసి ఆ ఉయ్యాలేసి అవ్వపడం. ఇది ఎలా పెట్టాము, నేను కెమెరా తీసుకొని పాక్కుండా ఒక చిన్న ఇంత జస్ట్ ఇంత వెడల్పు ఉంటుంది అనమాట, అంటే ఒక 4-5 అడుగులు వెడల్పున్న ఒక చిన్న రాయ కొంచెం ముందుకు వస్తుంది, ఒక 4-5 అడుగులు ముందుకి, అక్కడి నుంచి అగాధం పడితే కరెక్ట్ లోపల పడిపోతుంది అనమాట. ఓ లోయలో పడిపోద్దా? ఎస్, ఆ లోయల వల్ల అమ్మాయి ఉయ్యాలు అవుతుంది. షార్ట్ ఏంటి, ఆ షార్ట్ ఏంటంటే నాకు కాళ్ళకి కొంచెం దీనికి కట్టేశారు తాడు, కెమెరా వేసుకుని మెడలో వేసుకున్నాను, పాక్కుంటూ ఎడ్జ్కి వెళ్ళి అలా పట్టుకొని అలా వంగి తీస్తున్నా, నా పక్క నుంచి ఉయ్యాల తాళ్ళు వెళ్తాయి, అవి ఊగుతూ ఉంటాయి. అంటే వైడ్ యాంగిల్ లెన్స్ వేసినప్పుడు పక్కన ఆ తాళ్ళు, అది ఒక పర్స్పెక్టివ్ అంటాం మేము టెక్నికల్గా, అది థ్రిల్లింగ్ ఉంటుంది అన్నాడు. అలాంటి షాట్లు వేసాం. అప్పుడు ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఆ ఊగుతున్న స్వింగ్ సరిగా రాటల్లా, అమ్మాయి అక్కడి నుంచి ఉయ్యాలంతా 30-35 అడుగుల తాడితే ఇలా ఊపుతుంటే ఆ సెట్ బాయ్స్ చెప్తాం కదా, ఊపరా వెనక్కి ఉంది కానీ అది సరిపోవట్లేదు అంటే వాడు మరీ వెనక్కి వెళ్ళి ఒకసారి వదిలాడు, కెమెరా రన్నింగ్ అని వదిలా అన్నాడు వంశీ, వదిలాడు. అది వెళ్ళి అమాల్ మన వెనకాళ్ళు రాయికి తగిలితే అమ్మాయి పడిపోయింది, దాని నుంచి అమ్మాయి కొట్టుకొని పడిపోయింది. ఇంకా ఈ పూట షూటింగ్ ఉండదని అందరూ భయపడిపోయాం. అది వెళ్ళి ప్రభావం కొట్టుకుంది వెనకాల రాయికి, పడిపోయింది. కబుక్కలు లేచి ఎవరి కాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాయి, ఏంటి ఈ అమ్మాయి మళ్ళీ చేయగలుగుతా లేదా, ఒక 5 నిమిషాలు అండి ఐఎమ్ రెడీ అన్నది. మొండిది అమ్మాయి అసలు సినిమా అంతా అలా చేసింది. వండర్ఫుల్, బాగుంది.
ఎక్సలెంట్ అండి. మీరు జ్ఞాపకాలు ఒక్కొక్కటి గుర్తొస్తున్నాయి మీకు. ఎస్. మధురమైన జ్ఞాపకాలు అనమాట మీకు ఇవన్నీ. ఓకే. అది ఆ సీన్కి బాగా రాజా గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కనుక అన్యాయం. సినిమా అంతటికి మా విజువల్స్ ఆయన మ్యూజిక్ మేము విజువల్స్ ఇచ్చేసాం సాంగ్స్లో ఇచ్చారు. బట్ ఆ సీన్లో కూడా రికార్డింగ్ అనేది ఒకటి ఉంటుంది. అవును. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటాం, అది కూడా ఆయన ఎక్స్ట్రాడినరీకి ఇచ్చారు. ఆయన చాలా బాగా పర్టికులర్ అడుగుల మీద వెళ్తున్న మ్యూజిక్ అది మరి ఆయనకు రావాలి కదా ఆలోచన. అది రేపొద్దున ప్రేక్షకుడికి భయం కలిగించాలి కదా. ఏదో పులి అడుగుల్లాగా ఏదో రకరకాలు ఎదుర్కొంటేనేమో ఎవరో ఈయన శరత్ బాబు గారి ఫేసులో నుంచి అది చూస్తున్నట్టుగా. ఇది నా కష్టం. ఇలా పట్టుకొని నన్ను లాగుతుంటే ఇలా పట్టుకోవడం కింద వేసి పట్టేసి లాగుతున్నారు మిమ్మల్ని. అంతే, అలాగే అలాంటిదే అంతే. అలాగా కష్టం ఉంటుందండి. సినిమా అనేది తమకం అంటాం కదా, తమకంతో చేసేటప్పుడు కష్టం ఉంటుంది. కానీ మంచి విజువల్ చేయగలిగా అనుకోండి, అవును, ఆత్మసంతృప్తి అంటాం కదా, ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే. అది ఇందులో కోకొల్లలు ఈ సినిమాలో కానీ అవునవును కొన్ని సినిమాల్లో. అవునవును. జంతువులు లేకపోయినా పక్షులు అయితే గట్టిగా చూపించారు. ఆ షాట్లన్నీ కూడా అక్కడే ఒరిజినల్ తీసారా లేకపోతే? లేదండి, మెడ్రాస్ నుంచి తెప్పించామండి, చిలకలు తెప్పించామండి. తెప్పించారా? ఆ ఫోటోలు ఉండాలి, దొరకలేదు ఇక్కడికి వచ్చేటప్పటికి. అవునా? అది వదిలితే కొన్ని షాట్లు సెట్లోనే వదిలితే ఇలా పక్కన వదిలితే కొన్ని వచ్చి నా లెన్స్ హుడ్ మీద ఒకటి, నా నెత్తి మీద ఒకటి, నా క్యాప్ మీద ఒకటి అన్ని ఫోటోలు ఉన్నాయి. ఇంకా అవి ఎక్కడో ఉండిపోయినాయి. చిలకలు ఒరిజినల్ చిలకలు వాడుతూ ఉన్నాయి. చిలకలోను ఇంకోటి ఏమంటారండి, గోరింకలు, చిలకలు అన్నీ తెప్పించామండి. పావురాలు ఎక్కువ తెప్పించాం, చేసాం. దీనికి ఏంటంటే వీటన్నిటికీ ఎక్కడో చోట ఇన్స్పిరేషన్స్ ఉంటాయండి. వంశీకి నాకు అదేంటి ది బర్డ్స్ అనే సినిమా, ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. అబ్బో, ఆయన 300 ఏమంటే పిచ్చుకలు తెప్పించాడు. 300 పిచ్చుకల్ని ఆ పర్టికులర్ లోపల నుంచి వచ్చి, చిమ్నీల నుంచి వచ్చి వీళ్ళందరినీ ఇచ్చేసాడు. అవన్నీ అలాంటివన్నీ మాకు ఎక్కడో ఇన్స్పైర్ చేస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ మేము తెప్పించాం, కాదు ఇక్కడ పొయిటిక్గా ఉంది. అదేమో హారరు, పిల్లలు పీకేస్తాయి కదా బర్డ్ సినిమాలో, ఇక్కడ చక్కగా పొయిటరీలో చేసాం. సూపర్ అండి. ఇప్పటికీ జ్ఞాపకాలు మామూలు లేదు. అంటే ఇప్పుడు సీజీ వర్క్ వచ్చింది, గ్రాఫిక్ వర్క్ వచ్చింది, చాలా టెక్నాలజీ పెరిగిపోయింది. మీరంటే గుర్తొచ్చింది, ఆ మ్యూజిక్ వింటా ఉంటే తను ఇలా చేస్తాడు బాగానే ఎగురుతుంటే స్లో మోషన్, అదేమంటారు దాన్ని, బుల్బుల్ తార వేసుకొని ఎగురుతూ వెళ్తూ ఉంటాడు, సన్సెట్లు, సన్ రైజులు, ఇవన్నీ బాగానే. ఆ పైనేమో స్లో మోషన్లో పావురాలు ఎగరేసి సైడ్ నుంచి దాని ఏమంటారు, చక్రం దాని ఏమంటారు, ఫ్యాన్, అది అవన్నీ విజువల్ తెలిసిపోతుంది రేపు పొద్దున్న థియేటర్ పెట్టడం. అక్కడ ఒక చోట మ్యూజిక్ అవుద్ది, చిన్న ఫ్రాక్షన్, ఒక్క 3 సెకండ్లు కాదు, లెప్తో పాటు చిన్న గ్యాప్ ఉంటుంది. అది ఏం చేస్తాడనేది నాకు ఊహకు అందల. కానీ ఒక చోట ఒక షాట్ తెప్పించి ఒక గొర్రెలను తెప్పించమన్నాడు వంశీ. ఆ గొర్రెల షాట్లు అక్కడక్కడ కొన్ని తీసాం. ఫోర్గ్రౌండ్లో వెళ్తూ ఉంటే అతను కార్తీక ఎగురుతుంటే ఒక్క షాట్ రఘులో పెట్టుకో, అక్కడ ఇది ఉంది కదా, చిన్న వాటర్ ఇంతే ఉంటుందండి, చిన్న కాలువలాడు, అడ్డీ తోయమన్నాడు. ఏం చేస్తాయి, ఎగిరి గంతులేస్తాయండి. ఆ షాట్ పెట్టమన్నాడు, అది తీశాను. కరెక్ట్గా దీనికి దానికి మ్యూజిక్ మధ్యలో టంగ్ అనగానే ఇది వేసాడు, మ్యూజిక్ గ్యాప్లో వేసాడు. ఎంత బాగుంటుందంటే షాటు. ఆ మ్యూజిక్ గ్యాప్లో ఒక విజువల్గా ఇది వేయాలని అతను అనిపించడం గొప్ప కదా. ఎన్నో. ఎస్, ఓకే, థ్యాంక్ యూ అండి. ఈరోజు అన్వేషణ గురించి చాలా మరుపురాని జ్ఞాపకాలు అయితే మీరు పంచుకున్నారు. ప్రేక్షకులకి చాలా థ్రిల్లింగ్ అనిపించే బ్యాక్ అండ్ స్టోరీ చెప్పారు. థ్యాంక్ యూ అండి. తెర వెనక కదా.